కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రస్తుతం గతంలో కన్నా కూడా ప్రస్తుతం ఇప్పుడు కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలను కర్కాటక రాశి వారు పొందబోతున్నారు. కారణం ఏమిటంటే ఇంతకుముందు పంచగ్రహ కూటమి మీ రాశికి అష్టమ స్థానంలో జరిగింది. ఇప్పుడు కేవలం చాతుర్గ్రహ కూటమి మాత్రమే ఉంది. అందులో అంటే పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి శుక్రుడు మీ రాశికి 9వ స్థానంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత, ఉచ్చ స్థానంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత, అంటే చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చ స్థానంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత అనేక రకాలైనటువంటి విషయాలను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందటానికి అనుకూలతలు పెరుగుతాయి అని చెప్పాలి. అలానే ఇక అష్టమ స్థానంలో 4 గ్రహాలు ఇప్పటికీ సంచరిస్తూనే ఉన్నాయి. రాహువు, రవి, కుజుడు, బుధుడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 4 అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం ఇది శక్తివంతమైనటువంటి వాయుతత్వాన్ని సృష్టిస్తుంది. అంటే వ్యక్తులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు, టెక్నాలజీ మార్పులు, సామాజికపరమైనటువంటి చర్చలు వేగంగా జరగటానికి సంకేతం. ఇక్కడ ఈ కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే మాటలతోటి యుద్ధాలు జరుగుతున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఊహించినటువంటి విధంగా కొన్ని రకాలైనటువంటి వివాదాలలోకి మీరు కూడా లాగబడుతున్నారా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా కర్కాటక రాశి వారు మన పని ఏంటి, మనం ఏం చేసుకోవాలి అని కనుక దాని వరకు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటికీ ఆర్థికంగా కొద్దిగా కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. అలానే డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా చేయాలి, లేకపోతే ఊహించినటువంటి విధంగా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక 9వ స్థానంలో సంచరించేటటువంటి శుక్ర శని గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది అనేక సంబంధాలను చాలా గంభీరంగా మార్చుతుంది. ప్రేమలో బాధ్యత పెంచుతుంది. దాంపత్యంలో పరీక్షలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు నియంత్రణ అవసరం. అంటే అన్ని రకాలుగా కూడా పర్వాలేదు ఇది. అయితే మార్చి 3వ తేదీన మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం ఎక్కడ ఏర్పడుతుంది? 2వ రాశిలో. కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది.